పాపం యాక్చువల్లీ తిరుపతిలో ఒక పెద్ద లాసే జరిగింది. వినయ్ చెప్పులు పోయాయి. 4,000 రూపీస్ క్రాప్స్. బ్లూ ఈ గుండెగడి ఎదుట తెలియదు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లాస్ట్ వ్లాగ్లో అయితే ట్రైన్లో తిరుపతి వెళ్ళడం, అక్కడ రెంటల్ బైక్ తీసుకొని రూమ్కి వెళ్ళడం, ఇంకా అదే రోజు దర్శనం అన్నీ చేసుకొని హ్యాపీగా అన్నీ ఫినిష్ అయిపోయాక నైట్ పడుకుని పోయి ఆ నెక్స్ట్ డే మార్నింగ్ లేచాము. ఇంకా అప్పుడు కూడా ఇంకా లేట్ చేయలేదు. మార్నింగే లేచిపోయి వెంటనే ఆ చుట్టుపక్కల తిరిగేయాలి కదా, ఉండేది ఒక్కరోజే. ఆ ఒక్క రోజులోనే అట్లీస్ట్ ఒక 3 టెంపుల్స్ అయినా చూడాలి అని చెప్పేసి ఇంకా స్టార్ట్ చేసాము. రూమ్ ఇచ్చినప్పుడు మాత్రం చాలా నీట్గా ఉంది. ఇంకా మేము అక్కడ మా తెచ్చుకున్న లగేజ్ అంతా అక్కడక్కడ సర్దుకొని అక్కడ పడేసరికి చాలా మెస్సీగా రెడీ అయిపోయింది. మా వీడియోలో అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేసేయండి. ఇది నీ హెయిర్ ఏది? హెయిర్ ఏది? ఏమైంది నీ హెయిర్కి? వీడి గుండుగా మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, ఫాలో, కామెంట్. చెప్పు. కదా ఈరోజుతో మేము ఇంటికి వెళ్తాము. ఈరోజు ఎక్కడికి వెళ్తాం మనం? ఈరోజు ఏం చేస్తాం? ఫుల్ మా చిన్న లడ్డు. ఇప్పుడైతే మేము శ్రీవారి పాదాల దగ్గరికి వెళ్తున్నాము. మధ్యలోని 2 టెంపుల్స్ ఉన్నాయి. ఆ 2 టెంపుల్స్ కూడా దర్శనం చేసుకొని హ్యాపీగా అక్కడికి వెళ్ళిపోవడమే. శిలాతోరణం, చక్రతీర్థము, ధర్మగిరి, శ్రీవారి పాదాలు. పట్టుచేతులతో ఇటువైపు శిలాతోరణం. మేమైతే ఫస్ట్ శ్రీవారి పాదాల దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. ఈ శ్రీవారి పాదాల గురించి చెప్పాలంటే ఈ దేవుడు పాదాలని భక్తులకి కాదు బ్రహ్మాది దేవతలకి కూడా పూజిస్తారంట. ఇది సాక్షాత్తు బ్రహ్మ కడిగిన పాదాలని అంటూ ఉంటారు. అండ్ శ్రీవారి పాదాల గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు అయితే నేను మీతో షేర్ చేసుకుంటాను. తిరుమల నంబి అనే ఒక వ్యక్తి కొండ మీద స్వామివారి కోసం చూస్తూ ఉండేవారంట. అతను రామానుజాచార్యులు రామాయణ రహస్యాలు ఈ ప్లేస్లోనే చెప్పారంట. కొండ మీద నుంచి తిరుమల నంబి, గోవిందరాజుపట్నం నుంచి శ్రీమద్రమానుజులు ఈ ప్లేస్కి వచ్చేవారంట. స్వామివారి దర్శనం ఉదయం సాయంత్రం 2 సార్లు జరిగేదంట. మధ్యలో దర్శించుకోవడానికి చాలామంది భక్తులు ఇబ్బంది పడుతూ ఉండేవారంట. అప్పట్లో దేవుడు తిరుమల నంబి కలలోకి వచ్చి ఇలా ఇక్కడ నా పాదాలను అలిపిరి దగ్గర నేను ఏర్పాటు చేసి వచ్చాను అని చెప్పేసి ఇలా అన్నారంట. అప్పటి నుంచి ఈ శ్రీవారి పాదాలని అందరూ దర్శించుకోవడానికి వెళ్తారు. ఇక్కడ శ్రీవారి పాదాలు ఎప్పుడూ రకరకాల పువ్వులతోని దేవుడికి డెకరేట్ చేసి అక్కడ కాయిన్స్ అవి పెట్టి చాలా మంచిగా డెకరేట్ చేసి ఉంచుతారు. దేవుడి పాదాలు నేను వీడియో కూడా తీసాను, అది కూడా చూసేసేయండి. ఇలాగనే నేను టెంపుల్లో అందరినీ చూస్తాను. మనకి కనిపిస్తుంది కదా, అక్కడే శ్రీవారి పాదాలు ఉంటాయి. చాలామంది జనాలు వచ్చారు. ఇక్కడ తులసి మాల, పువ్వులు అన్నీ పట్టుకెళ్ళి దేవుడి కాళ్ళ దగ్గర సమర్పించుకొని అందరూ మంచిగా దండం అది పెట్టుకుంటారు. చూడండి. ఇక్కడ నాకు వీడియోస్ తీయొచ్చో తీయకూడదో తెలీదు. అలా ఆన్లో పెట్టేసి దేవుడికి దండం పెట్టుకొని వెళ్ళిపోయాము. చూడండి ఎంతమంది జనాలు వచ్చారు. ఇంకా అప్పటికి ఎండలు ఒకటి స్టార్ట్ అయిపోయాయి కదా, బాగా టైర్డ్ అయిపోయాము. మా చిత్రాంశ్ తాగుతాడని చెప్పేసి మోసంబి జ్యూస్ అయితే చేసాము. వాడైతే తాగలేదు,
మేమైతే తాగేసాం ఫైనల్గా. ఇక్కడ దాని పక్కనే ఇక్కడ ఒక పార్క్ లాగా చాలా బాగుంది. ఈ ప్లేస్లో వీడియోస్ అవి తీసుకోవచ్చు, చాలా బాగుంది చూడడానికి. తీసుకుందామని వచ్చాము, బట్ మా చిత్రాన్ని చూడండి ఏడుస్తున్నాడు, బబుల్స్ కోసం ఏడుస్తున్నాడు. బబుల్స్ కావాలి. శ్రీవారి పాదాల దర్శనం అయిపోయాక ఇంకా కొండ దిగిపోయి వెంటనే అక్కడ భక్తాంజనేయ స్వామి వారి టెంపుల్ అని ఉంది. ఆంజనేయ స్వామి టెంపుల్ అది చాలా కొంచెం డిస్టెన్స్లోనే ఉంది, కానీ అక్కడ ఎక్కువ మంది జనాలు అయితే ఎవరు లేరు. చాలా బాగుంది ఆంజనేయ స్వామి టెంపుల్. అక్కడ చాలా పీస్ఫుల్గా, చాలా మంచిగా. మంకీస్ అయితే మాత్రం చాలా ఉన్నాయి కదా. చూసావు కదా మంకీస్ నువ్వు? బాగున్నాయా? అక్కడ ఎన్ని మంకీస్ ఉన్నాయి? బేబీ మంకీ 1 2 4 5. అక్కడ బేబీ మంకీ చూసాం కూర్చున్నా. మామీ మంకీ ఎలా పట్టుకుంది బేబీ మంకీని? అలా పట్టుకుందా? అలా పట్టుకుందా? ఎక్కువ అంత రష్గా అయితే లేదు. మేబీ మేము వెళ్ళే టైంలో ఎవరు రారేమో. ఇక్కడ మాత్రం ఈ ప్లేస్ మాత్రం చాలా బాగుంది, చాలా పీస్ఫుల్గా. టెంపుల్స్ అంటేనే చాలా ప్లెజెంట్గా ఉంటాయి. అండ్ ఆ దేవుడి దర్శనం కూడా అయిపోయింది ఆంజనేయ స్వామి. ఇప్పుడైతే మేము శిలాతోరణంకి వచ్చేసాము. ఇక్కడ శిలాతోరణం చరిత్ర గురించి అక్కడ మనకి 3 లాంగ్వేజెస్లోని బోర్డు మీద రాసి ఉంటుంది. తెలుగు, ఇంగ్లీష్ అండ్ తమిళ్లో కూడా ఉంటుంది. ఇక్కడ నేను చూసింది అయితే మీకు చెప్తాను. ఇదంతా 1980 ఆ టైంలో తవ్వకాలు జరుగుతున్నప్పుడు ఇలా శిలాతోరణం అన్నది కనిపించిందంట. చూడండి ఇక్కడ మీకు ఆల్రెడీ కనిపిస్తుంది కదా. అక్కడ 2 రాళ్ళ మధ్యలోని సన్నంగా ఒక బ్రిడ్జ్ లాగా అయితే ఉంటుంది. ఈ ప్లేస్ మాత్రం చాలా స్పెషల్ ప్లేస్ అంట. దీని వయసు వచ్చేసి 25 లక్షల సంవత్సరాలు ఉండొచ్చని అందులో మెన్షన్ చేసి ఉంచారు. అండ్ చుట్టుపక్కల ఇక్కడ అడవి కోడి అని చెప్పేసి ఇంకా కొన్ని టోటాయిస్లు అవి చిన్న యానిమల్స్ అయితే అక్కడ ఉంచారు. ఇంకా ఇక్కడ పీకాక్స్ అని కొన్ని బర్డ్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ శిలాతోరణం దర్శనం చేసుకొని దాని పక్కనే ఉన్న చక్రతీర్థంకి అయితే మేము స్టార్ట్ అయిపోయాము. అక్కడ చూస్తున్నారు కదా స్టెప్స్ దిగుతుంటుండగా పక్కన చిన్న వాటర్లా ఉంది. అక్కడ రాళ్ళ మధ్యలో వాటర్ అయితే వచ్చేదంట. అక్కడ వాటర్ వస్తుండగా చాలామంది కిందకు వెళ్ళి కాయిన్స్ వేసుకొని దండం పెట్టుకొని వస్తున్నారు. మేము వెళ్ళిన టైంకి అయితే వాటర్ రాలేదు. అండ్ ఇక్కడ మనకి శివుడి దర్శనం అయితే ఉంటుంది. శివుడి దర్శనము పక్కనే ఆంజనేయ స్వామి కూడా ఉంటారు. ఇక్కడ వరకు మీ ఫొటోస్ అయితే తీసుకున్నాము. దేవుడి దగ్గర ఫొటోస్ అంతలా తీయలేదు. మా మొక్కలు అయితే చూసి నవ్వుకోకండి, ఎండలు చాలా ఉన్నాయి. ఆ మాత్రం సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోకపోతే అస్సలు ముందుకి వెళ్ళలేము. మా చిత్రాన్ని చూడండి, ఇక్కడ చిన్న శ్రీకృష్ణుడిలాగా కొన్ని స్టిల్స్ అయితే ఇచ్చాడు. నేను వాడు అలా పట్టుకుంటే కొన్ని ఫొటోస్ తీశాను. చిన్న ఇలారా ఇది పైనుంచి తీసిన వ్యూ చూడండి ఎంత బాగుంది. ఇదే కనుక కూల్ క్లైమేట్ ఉంటే మాత్రం ఎక్సలెంట్ ఉంటుంది వెదర్. ఇంకా మేము వచ్చిన రోజు నిన్న అయితే అంటే తిరుపతి వెళ్ళిన రోజు దేవుడి ప్రసాదం తినడం అవ్వలేదు. అందుకని చెప్పేసి ఈ ఉన్నాయి ఒక్కడే లోపల కంప్లీట్ చేసి వెళ్ళని చెప్పేసి దేవుడి ప్రసాదం తినడానికి అయితే మేము వెళ్ళిపోయాము. భోజనానికి వచ్చాము, అన్న ప్రసాదం తినడానికి వచ్చాము. బొజ్జోపోతుంది కావాలి టైంకి బొజ్జోపోతుంది. వినయ్ అన్నీ ఫన్నీగా చెప్తాడు, సీరియస్గా చెప్పమంటే ఏం చెప్పరు. మేమైతే ఇక్కడ తినడానికి వచ్చామని చెప్పేసి ప్లేస్ చూపిస్తున్నాను. ఈ ప్లేస్ మాత్రం చాలా బాగుంటుంది కదా. ఒక పక్క గరుత్మంతుడు, ఇంకొక పక్క ఆంజనేయ స్వామి, మధ్యలో వెంకటేశ్వర స్వామి వారు. ఇంకా తినడం అయితే అయిపోయింది టెంపుల్లోనే. ఇంకా ఆ ప్లేస్లోనే మాకు సగం ఎనర్జీ అయిపోయింది. ఇంటికి వెళ్ళి కాసేపు అలా పడుకుని పోయాము. బాబుకి అక్కడ నేను ప్రసాదం అడిగాను, ఇవ్వలేదు.
ఒక చిన్న బాక్స్ అయితే పట్టుకున్నాను. అందులోకి కొంచెం లైట్గా ఆ దేవుడి ప్రసాదం వేసి బాబుకి ఇంట్లోనే తినిపించేసాను. తినిపించి ఇంకా లగేజ్ అది అంతా సర్దుకొని మేమైతే బయటకి అయితే చిన్న చిన్న షాపింగ్ ఏమైనా చేసుకుందాము అని చెప్పేసి ఇలా వచ్చాము. ఆ షాపింగ్ కూడా ఎక్కువసేపు చేయలేకపోయాము, చాలా టైర్డ్గా అనిపించింది కదా. దొరికినాయో కొన్ని కొనేసుకొని ఇంకా వెళ్ళిపోయాం అనమాట. మా చిత్రాంశ్ అయితే హ్యాపీగా, వాడికి స్పైడర్ మ్యాన్ అంటే చాలా ఇష్టం. స్పైడర్ మ్యాన్ వాచ్, పెన్ అవన్నీ కొనుక్కొని మంచిగా ఆడుకున్నాడు. ఇంక ఇలాంటి ప్లేస్కి పిల్లల్ని తీసుకొని వెళ్తే ఎలా ఉంటుందో తెలుసు కదా. నీ వాచ్ చూపించు. చిత్రాంశ్ సరే బాయ్. మేమైతే ఇప్పుడు రూమ్ ఖాళీ చేసేసి వెళ్ళిపోతున్నాము. రెంటల్ మేమైతే రూమ్ ఖాళీ చేసి ఇప్పుడు మేము టైం 5:30 అయింది, వెళ్ళిపోతున్నాము. ఇంకా మా ట్రైన్ అయితే 9:30కి. ఈలోపు మా రెంటల్ బైక్ కూడా ఇచ్చేసి అక్కడ అలా 9:30 వరకు టైం స్పెండ్ చేసి మేమైతే ఇంకా కొండ కిందకి స్టార్ట్ అయిపోయాము. కొండ ఎక్కినప్పుడు అయితే ఈ ప్లేస్లు అవి సరిగ్గా చూడలేదు, ఎందుకంటే చాలా ఎండలో వచ్చాము కదా. ముసుగేసుకొని ఉన్నాము, మొహం అంతా కప్పేసుకొని. వెళ్ళేటప్పుడు కొంచెం క్లైమేట్ బాగుంది, సో క్లైమేట్లో మొత్తం అంతా చూసి మంచిగా ఫొటోస్ అవి తీసుకున్నాము. మధ్యలో ఏమైనా యానిమల్స్ అయితే కనిపిస్తాయేమో అనుకున్నాం, కానీ ఏం కనిపించలేదు. ఒక్కటి జింక ఒక్కటే కనిపించింది. అది నేను ఫోటో తీసాను, అది కూడా చూడండి ఇందులో ఉంటుంది, స్టార్టింగ్లో పెట్టాను కదా. అండ్ ఇక్కడ మాత్రం కొంచెం అంటే మరి అలా డార్క్లో వెళ్తే మాత్రం కొంచెం మనకి హారబుల్ లాగా అనిపిస్తుంది. వ్యూ మాత్రం చాలా బాగుంది. బాయ్ చెప్పు. బస్ అంకుల్ చూడండి నాకు అసలు ఎలా చూస్తున్నారు. హాయ్ అంకుల్. హాయ్. పాపం యాక్చువల్లీ తిరుపతిలో ఒక పెద్ద లాసే జరిగింది. వినయ్ చెప్పులు పోయాయి. 4,000 రూపీస్ క్రాప్స్, బ్లూ కలర్, డార్క్ బ్లూ. మీలో ఎవరైనా ఎప్పుడైనా తిరుపతి వెళ్తే మా వినయ్ చెప్పులు దొరికితే తీసుకొచ్చి ఇచ్చేయండి ప్లీజ్. మా అడ్రస్ అది చెప్పాలా? అడ్రస్ అవసరం లేదు, మీరు ఆర్కే బీచ్ రోడ్ దగ్గరికి వచ్చి పలానా ప్లేస్లో ఇప్పుడు మనీ హంట్ అవుతుంది కదా, అలా ఒక హంట్లో పెట్టి మాకు వీడియో పంపించారు అనుకోండి, మా పేజ్కి ట్యాగ్ చేస్తే మేము వచ్చి తీసుకుంటాం క్రాప్స్. అంటే ఇన్స్టాగ్రామ్ అయితే ఐ లవ్ వైజాగ్ అని ఉంటుంది, యూట్యూబ్ అయితే దిగాడు. వినయ్ చెప్పులు పాపం చెప్పులు కొనుక్కుందామని ఇక్కడికి వచ్చాం. రెంటల్ నోట్స్ ఆఫ్ మరి అంటే చాలామంది చూస్తారు కదా ఇక్కడ ఎక్కడ అని చెప్పేసి, ఇది ఒక హెల్ప్ఫుల్లే కదా. ఇచ్చిన టైం కన్నా ఎక్స్ట్రా ఇచ్చిన టైం కన్నా 1 hour ఎక్కువైతే ఛార్జెస్ ప్లస్ GST 500, 600, రౌండ్ ఫిగర్ 600 ప్లస్ ట్యాక్సెస్. చెప్పు.
చెప్పు చెప్పు చెప్పు. తిరుపతిలో రవ్వ ఇడ్లీ తిని తిని అలసిపోతే ఇక్కడికి వచ్చి ఈ రవ్వ ఇడ్లీ ఇది మన ఇడ్లీ. అండ్ ఈ ప్లేస్ వచ్చేసి గోవిందరాజ్ టెంపుల్. ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే ఇక్కడ మనకి తిరుపతిలో అస్సలు మనం ప్రిపేర్ చేసుకున్న ఇడ్లీలు అయితే దొరకవు కదా. ఆ స్పాంజ్లా ఉండే ఇడ్లీలే బాబు పెడుతుంటే వాడు అస్సలు తినలేదు. ఒకసారి మేము అలా నడుచుకుంటూ వెళ్తుంటే సడన్గా ఎవరో అక్కడి నుంచి రవ్వ ఇడ్లీ అనగానే వెంటనే వెనక్కి వచ్చి ఇంకా ఆ ప్లేస్ బాగున్నా బాగోపోయినా వెళ్ళిపోయి బాబుకి ఒక 2 ఇడ్లీలు పెట్టి తినిపించేసాము. అండ్ ట్రైన్ ఎక్కేసిన తర్వాత ఆ రోజు మార్నింగ్, ఆ రోజు ఆఫ్టర్నూన్ మేము దిగిపోతాం అన్నప్పుడు మార్నింగ్ అనమాట. మొత్తం ఆ సెషన్ అంతా పిల్లలే ఉన్నారు. పిల్లలు ఉండడం వల్ల మాకు బాగా టైంపాస్ అయిపోయింది. ఆ రోజు ఇంటికి వెళ్ళే వరకు ట్రైన్ వెళ్ళినప్పుడు కూడా చాలా లేట్ అయ్యింది. నువ్వు చూడు అమోఘ్ అమోఘ్ చూసి అండ్ ఫైనల్గా మేము వెళ్ళిన తిరుపతి ప్రయాణం అయితే హ్యాపీగా అయిపోయింది. మా వీడియోని కూడా లాస్ట్ వరకు చూసిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్ అండ్ కమెంట్ మై వీడియోస్. థ్యాంక్ యూ గైస్, బాయ్.